అందరికీ నమస్తే, జై శ్రీరామ్. నేను మీ మధు. ఇవాళ మరొక అతి పురాతనమైన ఆలయం తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ ఆలయం వచ్చేసి శ్రీ రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి దేవాలయంకి అయితే మనం వచ్చేసాం. అది కూడా స్వయంభుగా వెలిసిన స్వామివారు. ఈ స్వామివారి దర్శనము ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్వామివారి ప్రాంగణం గురించి కూడా ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ కూడా మీరు వింటే కూడా మీరు అదొక అద్భుతం అనే చెప్పాలి. ఆ యొక్క విశేషాలను మనం చర్చించుకుంటూ ఆ స్వామివారి దర్శనం అయితే మనం చేసుకుందాం. ఇప్పుడైతే మనం ఆ యొక్క గరుడ స్వాముల వారిని, ఆ ధ్వజస్తంభాన్ని, ఈ ఆలయ ప్రాంగణం ఎలా ఉంది ఏందనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అది ఒకసారి మీరు చూసి ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇక్కడ చాలా విశిష్టతలు అయితే ఉన్నాయి. ఇవాళ మనం వచ్చింది ఎంత మంచిదంటే ప్రతి ఆదివారం నాడు ఇక్కడ సుదర్శన హోమం అయితే జరుగుతూ ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోకి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం రండి. ఈ ఆలయం వచ్చేసి గుట్ట పైన ఉంటుంది. అంటే మనకి రోడ్డుకి దీనికి చాలా హైట్ లో ఉంటుంది. రోడ్డుకి హైట్ లో ఉండడం వల్ల చూసుకోవచ్చు, అక్కడ కింద కనిపిస్తుంది అది రోడ్డు. ఇది వచ్చేసి మనకి హయత్ నగర్ దగ్గర తొర్రూరు విలేజ్ లో ఉంది. ఇక్కడికి ఎలా రావాలి అనేది కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో నేను లొకేషన్ అనేది పిన్ చేస్తాను. ఎవరు టెన్షన్ పడొద్దు, అంటే ఎక్కడ ఉంది అనేది మీకు కన్ఫ్యూజన్ లేకుండా మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే పెడతాను. మీరు డైరెక్ట్ గా వచ్చి స్వామివారిని అయితే ధనుర్మాసంలో తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయం. మీకు ఎక్కడా లేని ఈ విశిష్టతలు అయితే ఈ ఆలయానికి ఉన్నాయి. నేను అది మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ మీకు ఆలయంలోకి, అంటే ఈ ఆలయ ప్రాంగణం గుట్టపైకి రాగానే మీకు ఇక్కడ మనకి భారీ ధ్వజస్తంభం అయితే మనకి దర్శనం ఇస్తుంది. ఈ ధ్వజస్తంభం యొక్క బేస్, అంటే కింద ధ్వజస్తంభం యొక్క కింది భాగాన్ని మీరు చూసినట్లయితే నేను ఎక్కడ ఇంత పెద్ద కింద, అంటే ధ్వజస్తంభం కింద ఇట్లా ఎంత పెద్ద ఎక్కడ నేను చూడలేదు. సో చూసుకోండి, ఆల్మోస్ట్ 7 feet హైట్ లో మళ్ళీ ధ్వజస్తంభాన్ని నిలబెట్టడం అయితే జరిగింది. ఇక్కడ మనం ధ్వజస్తంభం ఎదురుగా గరుడవార్లను అయితే దర్శనం చేసుకోవచ్చు. మీకు ఎక్కడైనా కూడా ఏ గుళ్ళోకి వెళ్ళినా కూడా స్వాముల వార్లని మన మెయిన్ టెంపుల్ కి వెళ్లే ముందు కంపల్సరీ ఆ ధ్వజస్తంభాన్ని అయితే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత గరుడవార్లను దర్శనం చేసుకున్నాక మనకి ఏదైతే మనకి మూర్తులను ఉన్నారో ప్రధాన ఆలయంలోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది, ఏ ఆలయంలోనైనా. ఇక్కడ ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఏంటంటే, నేను చెప్పాను కదా, ఈ ఆలయం మొత్తము కన్స్ట్రక్షన్ చేసింది కాదు, సహజ సిద్ధంగా ఏర్పడిన ఆలయం. ఎట్లా అంటే ఈ ఆలయము కొండల మధ్యలో ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ కొండ ఆకారం. ఇందులో మీరు కరెక్ట్ గా మీరు గమనించినట్లయితే మీకు ఒక ప్రత్యేకమైనది మీకు కనిపించడం అయితే జరుగుతుంది. ఈ కొండలో కరెక్ట్ గా చూడండి, ఇది మొత్తం కొండ. ఈ కొండకి ఈ చివరన ఒక 2-3 స్టోన్స్ మీకు కనిపిస్తున్నాయి కదా. ఈ చివరన ఉన్న ఈ స్టోన్స్ లో మీకు కరెక్ట్ గా చూసినట్లయితే ఏనుగు ఆకారంలో మీకు ఆ స్టోన్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను, మీరు అక్కడ చూడండి. ఆ ఏనుగు యొక్క తొండము ప్లస్ ఆయన చెవులు, ఆయన ఏనుగు యొక్క ఆ కన్నులు, ఆ చెవులు అవన్నీ మీకు కొట్టొచ్చినట్టుగా మీకు క్లియర్ గా కనిపించడం అయితే జరుగుతుంది ఈ కొండలో. ఒకసారి చూడండి. ఇది ఒకటి చూసారు కదా. ఈ కొండలో ఇంకో అద్భుతం కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను రండి. ఈ యొక్క గర్భగుడి ఉంది కదా, ఆ గర్భగుడి పైన ఉన్న ఆ యొక్క శిలను మీరు చూస్తున్నారు కదా పైన. ఆ శిల కూడా మీకు ఆదిశేషుల వారి రూపం అయితే మీకు అక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. చూడండి ఒకసారి, సహజ సిద్ధంగా ఏర్పడిన విగ్రహాలు ఇవన్నీ. ఒకసారి మీరు చూడండి, అక్కడ ఈ యొక్క గుట్ట పైన మీకు ఆదిశేషుని రూపం అయితే మీకు కనిపిస్తుంది. చూడండి, కనిపించింది కదా. అది ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ గుట్ట మీద ఏనుగు ఇంకా ఆదిశేషుల వారిని అయితే మనకు ఎంట్రన్స్ లోనే ఆ దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి కూడా మీకు ఒక ఫోటోని అయితే చూపిస్తాను. ఈ ఫోటో ఎందుకు పెట్టారు ఇక్కడ అనేది కూడా మీకు చెప్తాను ఈ వీడియోలో. ఇక్కడ చూసుకున్నారు కదా,
ఇక్కడ ఈ హనుమంతుల వారిని చూసారు కదా, సీతారాముని సమేత హనుమంతుల వారు సీతారామునికి ఎంత భక్తులో మనందరికీ తెలుసు. పురాణాల్లో చూసుకున్నాము, ప్రత్యేకంగా మనము అన్ని విన్నాము, శాస్త్రాలు చరిత్రలు అన్ని అవే చెప్తున్నాయి. ఆయన భక్తికి రూపంగా ఆయన ఏదైనా చీల్చుకున్న రూపం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఇది ఇక్కడ ఎందుకు పెట్టారు అనే దాని గురించి నేను చెప్తాను. గతంలో శ్రీరాముడు రాక్షస సంహారం కోసం శ్రీలంకకు వెళ్తున్న సమయంలో ఆ శ్రీరాముల వారే ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ సేద తీరి స్వయంగా వెలిసిన రంగనాథ స్వామిని అయితే దర్శనం చేసుకున్నట్లు ఇక్కడ స్థల పురాణం అయితే మనకు చెప్తూ ఉంటుంది. అయితే ఆ రాముల వారు ఇక్కడ వచ్చి ఈ యొక్క రంగనాథ స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మనము అక్కడ చెప్పుకున్నాం కదా మొన్న చంద్రగుప్తుని ఆలయము, అక్కడ ఆయనను దర్శనం చేసుకొని అట్లా యాదగిరి నరసింహస్వామిని దర్శనం చేసుకొని ఆ విధంగా రాక్షస సంహారానికి ఆ యొక్క సీతారాముల వారి అప్పుడు జరిగింది కదా రామాయణము, రాక్షస సంహరించడం కోసం అని చెప్పి యుద్ధం కోసం వీళ్ళందరినీ దర్శనం చేసుకొని అయితే వెళ్ళడం అయితే జరిగిందని చెప్పి ఇక్కడ స్థల పురాణంలో అయితే మనకు తెలియడం అయితే జరిగింది. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి అంటే, మనము సంవత్సరంలో ఒక్కరోజే ముక్కోటి ఏకాదశి నాడే మనము వైష్ణవ ఆలయాల్లోని ఉత్తర ద్వార దర్శనము ఆ స్వామివారిని నిలబెట్టి అక్కడ స్వామివారి దర్శనాన్ని అయితే చేపడం జరుగుతుంది. కానీ ఇక్కడున్న ఈ శ్రీ రంగనాయకి సమేత రంగనాథ స్వామి దేవాలయంలో మనకి 365 డేస్ ఉత్తర ద్వారం అయితే తెరిచి ఉంటుంది. 365 రోజులు. ఇది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ టెంపుల్ కి రారండి. మీరు చూసుకున్నట్లయితే 365 రోజులు ఇక్కడ ఉత్తర ద్వారం ఓపెన్ చేసి ఉంటుంది మీకోసం. ఎట్లా అంటే ఏ ఆలయాల్లోనైనా ఏ టెంపుల్లోకి వెళ్ళినా కూడా మనము ఫస్ట్ లోపలికి ఎంట్రీ కాగానే ఆ స్వామివారి ముఖము, చేతులు ఇంకా కాళ్ళు మనం దర్శనం చేసుకుంటాం. కానీ ఇక్కడికి వస్తే ఈ రంగనాథ స్వామి ఆలయంకి వస్తే ఫస్ట్ మనము ఆ స్వామివారి పాదాలను అయితే దర్శనం చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత అమ్మవారిని, దాని తర్వాత స్వామివారి అసలు రూపాన్ని అయితే మనం దర్శనం చేసుకునే భాగ్యము ఎక్కడ ఉండదు. అదొక శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ మన హైతనగర్ దగ్గర తొర్రూరు విలేజ్ లో ఇక్కడ మనకి ప్రత్యక్షంగా స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంది. నాకు ఇక్కడ నేను చూసిన దాంట్లో నాకు కనిపించింది, ఇక్కడ చెప్పింది అయితే మనకి ఏనుగుని ఒకటి ప్లస్ ఆదిశేషుని పడగ ఒకటి మనకైతే ఇక్కడ దర్శనం ఇచ్చింది. కానీ మేము వచ్చి ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక 5-10 నిమిషాలు నిలబడి ఆ గుట్టని మనం పరిశీలనగా చూస్తే చూడొచ్చు. ఈ కింద వచ్చేసి మీకు బేస్, ఇక్కడ పైన వచ్చేసి తాబేలు ఆకారం, ఆ ముందల వచ్చేసి ఆ గుట్టకి ఆ ముందల ఉంది కదా అది వచ్చేసి తాబేలు యొక్క ఫేస్ అంటాం కదా, అది మొత్తం ఆకారం చూసుకున్నట్లయితే మనకి తాబేలు ఆకారంలో కూడా మనకి ఇక్కడ ఈ యొక్క రంగనాయక స్వామి టెంపుల్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడికి భక్తులు విశిష్టంగా చాలా మంది ఇక్కడ వచ్చేసి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రధాన ఆలయంలోకి వెళ్ళి అక్కడ ఎవరెవరు ఉన్నారో ఏంటి అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఇది శ్రీరాముడు దర్శనం చేసుకున్న టెంపుల్ దేవాలయము. ఆయన రాక్షస సంహారం కోసం యుద్ధం కోసం వెళ్తున్నప్పుడు ఈ రంగనాథ స్వామిని అయితే దర్శనం చేసుకున్నారు అని చెప్పి మనకి స్థల పురాణంలో అయితే చెప్పబడుతుంది. అంటే ఈ ఆలయం వచ్చేసి మీరు ఊహించుకోండి, త్రేతాయుగం నాటి ఆలయము. అంటే మన శ్రీరాముడే స్వయంగా వచ్చి ఇక్కడ దర్శించుకున్నాడు అని అంటే ఆ స్వామివారి మహత్యం ఎలా ఉంటుందో చూడండి. త్రేతాయుగం నాటి టెంపుల్ అండి ఇది. మీరు తప్పకుండా అందరూ వచ్చి దర్శించుకోండి. ఆలయ సందర్శన సమయంలో అని చెప్పి ఇక్కడ ఒక బోర్డు అయితే పెట్టడం అయితే జరిగింది. ఇది వచ్చేసి సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 6:30 నుండి 11 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు అయితే ఈ ఆలయము భక్తులకి స్వామివారు దర్శనార్థమై వచ్చేటట్టుగా వీలుగా ఇక్కడైతే ఉంది. శనివారం ఆదివారం మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు. అయితే ఈ ఆదివారం రోజున ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే ఈ టెంపుల్లో ఆదివారం రోజున మనకి ఉదయం 9:30 నుండి 12:30 గంటల వరకు సుదర్శన హోమం అయితే ఇక్కడ జరపబడును. ఆ సుదర్శన హోమంలో పాల్గొన్న వారు ఇక్కడ మీకు ఈ అమౌంట్ అయితే ఇక్కడ చూపించారు. 2,516 ఇక్కడ పే చేస్తే ఆలయ కమిటీకి మీరు ఆ సుదర్శన హోమంలో పాల్గొనే అవకాశం అయితే ఇక్కడ ఫెసిలిటీ అయితే ఇచ్చారు. ఇంకా కింద వస్తే ప్రతిరోజు మీకు గోత్రనామాలతో నిత్యార్చన చేయడం కోసం అయితే 1,116 ఇక్కడ ఆలయ కమిటీకి చెల్లిస్తే ప్రతిరోజు వాళ్ళు స్వామివారికి పూజ చేసేటప్పుడు, అర్చన చేసేటప్పుడు
ప్రతిరోజు మీ గోత్రనామాలతో ఆ స్వామి వారికి అయితే అర్చనలు అయితే చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్, ఉత్తర ద్వారం అని చెప్పాను కదా, ఇదే ఆ ద్వారము. మనం ఆలయం లోపలికి రాగానే మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనలో రావడం అయితే మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు చూసుకోండి, మొత్తం గుట్ట అని చెప్పాను కదా, సహజ సిద్ధంగా ఏర్పడిన శ్రీ రంగనాథ స్వామి యొక్క దేవాలయం లోపలికి అయితే మనం వచ్చేసాం. ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే మొత్తం ఈ గుట్ట మొత్తం స్టోన్స్ అన్ని ఒకదాని మీద ఒకటి పేర్చి ఉండడం అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాము. మనకి లోపలికి రాగానే ఎదురుగా ఉత్సవ మూర్తులను అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఆలయంలోకి రాగానే స్వామివారి పాదాలని చెప్పాను కదా, అక్కడ మీరు చూసుకున్నట్లయితే స్వయంగా మనకి ఆ యొక్క స్టోన్ కి వెలిసిన శ్రీ రంగనాథ స్వామిని అయితే మనం ఇక్కడ చూడొచ్చు, లక్ష్మీ సమేత, రంగనాయకి సమేత రంగనాథ స్వామిని అయితే మనం ఇక్కడ చూసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంతకు ముందు మనం వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకునే వీలుగా ఉంటుండే. అయితే మనకి ఆ స్వామివారిని కొన్ని అవసరాల దృష్ట్యా, అంటే గర్భగుడిలోకి భక్తులకు ప్రవేశం ఉండదు కాబట్టి ఆ స్వామివారిని అయితే ఇప్పుడు డైరెక్ట్ గర్భగుడిలోకి వెళ్ళి మనం దర్శనం చేసుకునేటట్టుగా అయితే లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ స్వామివారిని అయితే ప్రతిష్టాపన చేశారు. ఆ స్వామివారిని మీకు దర్శనం చేపించడం కోసం అయితే ఇంకో ఆ యొక్క రంగనాథ స్వామిని అయితే మీకు ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది, ప్రతిష్టాపన చేయడము. ఆ స్వామివారిని మీరు డైరెక్ట్ గా ఉత్తర ద్వారం నుంచి రాగానే ఆ స్వామివారు మీకు స్వాగతం పలుకుతున్నట్లుగా మన ఆ యొక్క మూర్తిని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. గమనించినట్లయితే ప్రతి ఒక్క వైష్ణవ ఆలయాల్లో మనం ఈ యొక్క అల్వార్లచార్యులను అయితే మనం కనిపిస్తూ ఉంటారు. ఈ అల్వార్లచార్యుల గురించి కూడా మీకు నేను చెప్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ మీ యొక్క అల్వారచార్యులను అయితే దర్శనం చేసుకోండి. ఇప్పుడు మీరు వైష్ణవ ఆలయాల్లో అల్వార్లు అని చెప్పాను కదా, అల్వార్లాచార్యులు అని చెప్పి అనడం అయితే ప్రస్తావనలో ఉంది. అయితే మీ అల్వార్లు ఎవరు, ధనుర్మాసం అంటే ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అల్వార్లు అంటే ఎవరో కాదండి, ఆ విష్ణుమూర్తి ఆయుధాల చేత అవతరించబడిన ఆ యొక్క అల్వార్లే. మనము ప్రతి ఒక్క వైష్ణవ ఆలయాల్లో మనం అల్వార్లను అయితే మనం చూడొచ్చు. అయితే అల్వార్లు ఎట్లా ఉద్భవించారంటే, ఇది ఇప్పుడు కలియుగం కదా, ఈ కలియుగంలో ఉన్న రాక్షసులని, అంటే మనలో ఉన్న చెడు బుద్ధిని వాళ్ళందరినీ అంతం చేయడం కోసం అని చెప్పి అల్వార్లను అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ అల్వార్లు ఏంటంటే అంటే ఉద్భవించిన తర్వాతనే ఒక్కో ఆయుధం నుంచి ఒక్కో అల్వార్లు అయితే రావడం జరిగింది. అయితే ఆ అల్వార్లు ఏమన్నారంటే, అయ్యా మేము మమ్మల్ని పుట్టించావు కదా విష్ణుమూర్తి చేత వాళ్ళు ఉద్భవించారు కదా, విష్ణుమూర్తి స్వామిని అయితే వేడుకోవడం జరిగింది. అయ్యా మమ్మల్ని భూమి మీదకి అయితే సృష్టించావు కదా, మరి మేము చేయాల్సిన పని ఏంటి? మేము వెళ్ళి రాక్షసులను వీళ్ళందరినీ కలియుగంలో ఉన్న అందరినీ మొత్తం నాశనం చేసేసి మొత్తం అందరినీ సంహరించేస్తాము, అసలు రాక్షసులనే లేకుండా చేస్తాము అని చెప్పి వాళ్ళు అనడం అయితే జరిగిందంట. అయితే ఆ టైంలో ఆ విష్ణుమూర్తి స్వాముల వారు ఏం చెప్పారంటే, అట్లా కాదు, ఇట్లా అంతరించుకుంటూ అందరినీ నాశనం అంటే సంహరించుకుంటూ పోతే ఈ భూమి మీద ఎవరు మిగిలరు. మీరేం చేయండి అంటే,
ఈ యొక్క వైష్ణవాన్ని భక్తి మార్గంలో అందరినీ నడిపించేట్టుగా మీరు ఈ కిందికి వెళ్ళి అందరినీ మొత్తం భక్తి మార్గంలో నడిపించే ప్రయత్నం చేసి వాళ్ళలో ఉన్న రాక్షసాన్ని బయటికి తోలిచ్చి మానవత్వము ఇట్లా దైవత్వము వాళ్ళను నింపండి అని చెప్పి అల్వార్లను అయితే కిందికి పంపడం అయితే జరిగింది. వాళ్ళు వేరే వేరే కులాలుగా జన్మించినా కూడా మనకి వైష్ణవాలయాల్లో ఈ అల్వార్లను అయితే మనము ప్రతి ఒక్క వైష్ణవాలయం మనం దర్శనం చేసుకోవచ్చు. రంగనాథ స్వామి సమేత ఉన్న ఈ అల్వార్ల సమేత ఉన్న రంగనాథ స్వామిని దర్శించుకుంటే ఆ వైకుంఠ మార్గంలో ఆ స్వామి వారిని వెళ్ళి ఆ వైకుంఠంలో దర్శనం చేసుకున్నట్టుగా ఇక్కడైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ధనుర్మాసం అంటే ఏంటి? ఈ ధనుర్మాసం అంటే ఏం లేదండి, మన ఈ 12 మంది అల్వార్లు అని చెప్పాను కదా, ఈ 12 మంది అల్వార్లు 12 మంది సూర్యులను అయితే మనకి సూచిస్తూ ఉంటుంది. అయితే మనకున్న 12 నెలల్లో ఒక్కో నెలల్లో ఒక్కో సూర్యుడు చేంజ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే అది అట్లా చేంజ్ అవడం వల్ల ఈ సూర్య భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ ధనుర్మాసం అనేది రావడం జరుగుతుంది. ఆ ధనుర్మాసంలో ఆ నెల రోజులు ఆ ధనుర్మాసంలో విశిష్టమైన యొక్క ఉత్సవాలు అనేటివి ఆ వైష్ణవాలయాల్లో జరగడం అయితే మనం ప్రత్యేకంగా చూడొచ్చు. ఆ ధనుర్మాసం నుంచి మళ్ళీ ఏదైతే మకరంలోకి వెళ్తాడో అప్పుడు మనం మకర సంక్రాంతి అని చెప్పి జరుపుకోవడం అయితే చూస్తూ ఉంటాం. అది ఈ యొక్క అల్వార్ల యొక్క చరిత్ర, వాళ్ళు ఎట్లా పుట్టారో, ధనుర్మాసం అంటే ఏంటి అనేది. ఈ ధనుర్మాసంలో మీరు వైష్ణవాలయాలను దర్శించుకుంటే వచ్చేంత పుణ్యము ఎక్కడ రాదండి. అది కూడా ఈ యొక్క రంగనాథ స్వామి మన తొర్రూరులో ఉన్న రంగనాథ స్వామిని దర్శించుకుంటే వైకుంఠంలో ఉన్న రంగనాథ స్వామిని దర్శించుకున్నట్లే, ఇది గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ సుదర్శన హోమం అని చెప్పాను కదా, సుదర్శన హోమం చేయడం కోసం వాళ్ళ ఆదివారం కాబట్టి ఆ స్వామి వారిని తీసుకెళ్లడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క ఆలయం ఎదురుగానే ఒక చిన్న మండపం అయితే ఏర్పాటు చేశారు. ఆ మండపంలోనే ఈ హోమాలు అనేటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ మండపంలోనే ఈ స్వామివారిని ప్రతిష్టాపన అక్కడ నేను చిన్నతనం 9వ సంవత్సరం అప్పటి ఈ గుడికి ప్రతి శనివారం వచ్చి ఆముదంలో దీపం ముట్టిస్తుండే ప్రతి శనివారం. ఇప్పటి వరకు ప్రస్తుతం నేను ఇప్పుడు నా ఏజ్ 71 సంవత్సరం, తప్పనిసరి ప్రతి శనివారం వస్తున్నా. ఇక్కడ ఏది అనుకున్నా మనస్ఫూర్తిగా భగవంతుడి మీద భక్తితోటి ఏదైనా చేయాలనుకుంటే తప్పనిసరిగా అది భగవంతుడు మనకు ప్రసాదిస్తాడని పూర్తి విశ్వాసంతో నేను చెప్తున్నా. నాకు అనుకున్న కార్యములన్నీ ప్రస్తుతానికి భగవంతుని దయ వలన అన్ని శుభప్రదంగానే జరుగుతున్నాయి. ఇంకా ముందు నేను, నా కుటుంబము, విశ్వ ప్రజలు, గ్రామ ప్రజలు అందరూ సంతోషాలతో ఉండాలని సంపూర్ణ భక్తితో భగవంతుని పూజిస్తున్నాను. ప్రతి భక్తుడు తన మనసును భగవంతుని మీద, రంగనాథ స్వామి మీద నిలిపి తన శ్వాస ఉన్నంత వరకు భగవంతుని ధ్యానిస్తే ప్రతి కార్యక్రమం విజయవంతం జరుగుతుందని నా పూర్తి విశ్వాసం. लक्ष्मी
आनंदकर्पूराचार्यवर्येभ्यो नमः आनंदकर्पूरदिव्य नीराजनं दर्शयामि नीराजनानन्दं समर्पयामि। बोलो रंगनाथ भगवान की जय, बोलो रंगनाथ भगवान की जय, बोलो गोदा रंगनाथ स्वामी की जय। ఇది ఇయాల్టి మన రంగనాథ స్వామి యొక్క టెంపుల్ యొక్క విశిష్టత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. నేను మీకు వీలైతే ఇవాళ జరిగే సుదర్శన హోమం ఉంది కదా, అది నేను లైవ్ లో మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అది ఇప్పుడు నేను నెక్స్ట్ మీకు అదే ప్రోగ్రామ్ అనేది లైవ్ లో మీకు హోమాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? జై శ్రీరామ్.